ముళ్ళు లేవా మళ్ళా? చాలా చాలే ఫ్రెండ్స్, చూడండి ఎంత కోసినామో. ఇది ఇద్దరికే అనమాట. ఇది నాకు మా ఫ్రెండ్కి కాళ్ళకి చేతులకి పెట్టుకుంటాం ఈరోజు, ఎందుకంటే ఇంకా ఆషాఢ మాసం అయిపోతుంది కాబట్టి. ఓకేనా, పదండి. మేము గోరింటాకులో బెల్లం కూడా వేస్తున్నాం, చింతపండు కూడా వేస్తున్నాం. చేయండి ఒకసారి మీరు చూడండి ఎంత బాగా ఉందో. మిక్సీకి వేయండి. ఇంకా తెలుసుకున్నానండి, గోరింటాకు మిక్సీ వేసేటప్పుడు కొంచెం బెల్లం వేస్తాం రెడ్గా అవుతుందంట, అందుకనే వేస్తాం అనమాట. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. చూడండి ఎంత మెత్తగా అయిందో. మొత్తం మెత్తగా వేసేసి ఏదో ఒకటి ఉండాలి. విజయం మాట్లాడుతుంది దీని గురించి డిస్కషన్ చేస్తారు. నాకు అట్లా మాట్లాడబుద్ది ఎందుకు అన్న తిన్నది విజయ్. ఎందుకు తింటుందంటే లేమ్మా, ఎవరైనా తినాల్సిందే కదా. తినాల్సిందే. పెళ్ళి అయిపోయినా సరిగా పెట్టి పెడుతున్నాను. క్రాస్ ఉంది పెట్టు, నేను కరెక్ట్ వస్తుంది కానీ క్రాస్ తీసుకుంది. క్రాస్ ఉంది వీడియో. విజయ్ తీస్తున్నాను, నువ్వే చదివి పెట్టినావు. సరే తీసిన మధ్యలో సగం వేసుకున్నా సరిగా కాపుకున్నారు మీరు. ఎందుకు వచ్చినావు అమ్మ నువ్వు ఇంటికాడ వండుకోక సప్ప. ఫ్రెండ్స్, మా గోరింటకి ఎట్లా పడుతున్నాయి అందరూ కామెంట్. ఎవరికి కామెంట్ కామెంట్ చేయండి. స్వాతి పవన్ కాలేదా కుర్చీ కనిపిస్తుంది మదను దగ్గర ఒక స్టెప్ ముందుకు రా. ఎవరు దారా దగ్గరికి కెమెరామెన్ ఇప్పుడు అయిపోతుంది. సరిగా పెట్టురా, నీకు కనిపించాలి కదా మదన. కనిపిస్తుంది. మంచిగా వచ్చిందా? హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ స్మైలీ బాను బ్లాగ్స్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఫ్రెండ్స్, ఈరోజు నా బ్లాగ్ ఏంటంటే ఆషాఢ మాసం అయిపోతుంది కదా, ఇంకొక 1 వీకే ఉంది. దానికోసం అని చెప్పేసి గోరింటాకు పెట్టుకుందామని మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చినాం. ఈరోజు అయితే ఎవరెవరు పెట్టుకుంటామని అయితే నాకైతే తెలియదు. పెట్టుకునేటప్పుడు అయితే చూపిస్తాను. ఫస్ట్ అయితే గోరింటాకు అయితే కూద్దాం పదండి. బ్లాగ్ అనేది కంటిన్యూ చూస్తున్నానండి. ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ మీద ఖచ్చితంగా ప్రెస్ చేయండి. ఆల్ అనే బటన్ వస్తుంది, దాన్ని ఖచ్చితంగా ప్రెస్ చేస్తేనే ఫర్దర్గా నేను ఏదైనా వీడియో పోస్ట్ చేసి మీ వరకు వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, గోరింటాకు అయితే కూద్దాం పదండి. ఫ్రెండ్స్, ఇదేమో చెట్టు. ఇప్పుడు దీనికి గోరింటాకు మొత్తం కోసేస్తామన్నమాట. అందరూ కోసుకుపోతున్నారు. ఇంకా లాస్ట్లో మిగిలింది ఇదైతే మేము కోస్తున్నాం అనమాట. ఇదిగోండి గోరింటాకు చెట్టు మా ఫ్రెండ్ వాళ్ళది. ఇప్పుడైతే ఈ గోరింటాకు అయితే మేము కోస్తాము. ఓకేనా, చూడండి. గుచ్చుకోపోతున్నాయి, ముళ్ళు లేవా మళ్ళా? చాలా చాలే ఫ్రెండ్స్, చూడండి ఎంత కోసినామో. ఇది ఇద్దరికే అనమాట. ఇది నాకు మా ఫ్రెండ్కి కాళ్ళకి చేతులకి పెట్టుకుంటాం ఈరోజు, ఎందుకంటే ఇంకా ఆషాఢ మాసం అయిపోతుంది కాబట్టి. ఓకేనా, పదండి మిక్సీకి వేసుకుందాం పదండి. ఫ్రెండ్స్, చూడండి ఎంత అయిందో. గోరింటాకు చాలా అయిపోయింది. ఇప్పుడైతే మిక్స్కి వేస్తాను. కొంచెం కొంచెం గోరింటాకు వేసుకుంటూ దీంట్లో ఇప్పుడు చింతపండు వేస్తా. చూడండి మా ఫ్రెండ్ ఎంత నానబెట్టి చూడండి ఫ్రెండ్స్. అన్నీ ఏమంటారు, మంచి మంచి పాటలు పెట్టిండ్రు. ఫ్రెండ్స్, చూడండి ఎంత మెత్తగా అయిందో. మేము గోరింటాకులో బెల్లం కూడా వేస్తున్నాం, చింతపండు కూడా వేస్తున్నాం. చేయండి ఒకసారి మీరు చూడండి ఎంత బాగా ఉందో. మిక్సీకి వేయండి. ఇంకా అయితే ఫ్రెండ్స్, నేనైతే ఫస్ట్ అయితే కాళ్ళకు పెట్టుకున్నాను అనమాట. నాకైతే విపరీతమైన హీట్ ఉంది. కాళ్ళకు పెట్టుకుంటే చేతుల్లోకి ఆరిపోయే వరకు కాళ్ళకు మంచిగా రెడ్గా అవుతుంది అని చెప్పేసి అయితే ఫస్ట్ అయితే నేను కాళ్ళకే పెట్టుకున్నానండి. ఫస్ట్ రైట్ లెగ్కి అయితే పెట్టేసుకున్నాను అనమాట.
అయితే ఇట్లా కాళ్ళకు పెట్టుకుంటున్నానండి. అట్లనే చేతికి కూడా ఒక చేతికైతే నేను పెట్టుకుంటాను. ఇంకో చేతికైతే స్వాతి పెడుతుంది. నేను 2 కాళ్ళకు పెట్టేసుకున్నాను చూడండి. అయితే మేము కూర్చున్న అంటే అట్లా కూర్చున్నాము. ఇంకా మేము ఏం చేయలేము. ఎందుకంటే చాపకు అంటకూడదు. తర్వాత గచ్చికి అంటకూడదు అన్నట్టు చాప మీద కాళ్ళు పెట్టేసుకొని అయితే కొంచెం కంఫర్ట్‌గా లేదు. అయినా కానీ కూర్చున్నాం అనమాట. చూడండి ఎంత బాగా పెట్టుకుంటున్నానో. నాకైతే నీట్‌గా పెట్టుకునే అలవాటు అయితే చాలా ఉందండి. ఇక్కడేమో విజయ పెట్టేసుకుంటుందనమాట. అంటే స్వాతి వాళ్ళ ఆడపిల్ల అనమాట. తను కూడా పెట్టేసుకుంది. ఒక చేతికి పెట్టేసుకుంది. ఇప్పుడు కాళ్ళకి పెట్టుకుంటుందనమాట. మేము ఇట్లా కాళ్ళకి, చేతులకి మేమిద్దరమే పెట్టేసుకున్నాం ఫస్ట్. మేము ఇట్లా పెట్టుకుంటుంటేనే మా ఫ్రెండ్ కైరన్ కూడా వచ్చి జాయిన్ అయిపోయింది. అసలు మేము మాట్లాడుకునే మాటలు మీరు వింటే ఇంకా అయ్యో! ఇట్లా మాట్లాడతారా వీళ్ళు అని అనుకుంటారు కాబట్టి నేనైతే వాయిస్ ఓవర్ ఇవ్వడం జరిగింది. మా కైరన్ అయితే అసలు మాట్లాడుతుంటే మాకైతే ఎన్ని టెన్షన్స్ ఉన్నాయి. నిజం చెప్తున్నా ఫ్రెండ్స్, ఎన్ని టెన్షన్స్ ఉన్నా ఆ కొంచెం సేపైనా 1 అవర్ అయినా సరే హ్యాపీగా నవ్వుకుంటామనే మెంటాలిటీకి వచ్చేసినాం అనమాట. నేనైతే వచ్చేసిన. ఎందుకంటే మనకి ఎన్ని సమస్యలు ఉన్నా కానీ కొంచెం నవ్వుకుంటే మన బాడీలో ఉన్న ఆర్గాన్స్ అన్నీ కూడా ఫ్రీ అయిపోతాయి కదా. చూడండి నేను పెట్టుకున్నా చూడండి. నేను 2 చేతులకు కూడా స్వాతి, నాకు ఈ చేతికి రైట్ చేతికి ఏమో స్వాతి పెట్టింది, లెఫ్ట్ అయితే నేను పెట్టుకున్నా. కాళ్ళకు కూడా నేనే పెట్టుకున్నానండి. ఇక్కడ విజయ్ అది కంప్లీట్ అయిపోయింది, నాది కంప్లీట్ అయిపోయిందని నేను పెట్టుకుంటున్నా. ఈమెనే అనమాట ఖైరున్ అంటే. చాలా చాలా మంచిది. అసలు తను వస్తే ఇంకా మాకైతే ఫుల్ నవ్వుకుంటామండి మేమైతే. భలే అనిపిస్తుంది నాకు. అప్పటికి ఇంకా స్వాతి పెట్టుకోలేదనమాట. స్వాతిని పెట్టుకోమని మేమైతే అంటున్నాం. చూడండి ఎంత నీట్గా పెట్టుకున్నామో. అసలైతే ఇట్లా ఫ్రెండ్స్తో కూర్చొని హ్యాపీగా గోరింటాకు కానీ తినడం కానీ చాలా, నేనైతే కాలేజ్ టైంలో ఇట్లా ఫుల్ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసిన అండి. ఇప్పుడు మళ్ళీ నా నైబర్స్తో నేను ఎంజాయ్ చేస్తున్నాను. నాకు భలే అనిపిస్తుంది అనమాట. నాకు చాలా ఇష్టం ఇట్లా ఫ్రెండ్స్తో కూర్చొని వాళ్ళతో కబుర్లు ఆడుకుంటూ పనులు చేసుకోవాలన్నా, వాళ్ళతో ఇట్లా కబుర్లు ఆడుకుంటూ గోరింటాకు పెట్టుకోవాలన్నా నాకు భలే ఇష్టం అనమాట. చాలా చాలా ఇష్టం. తర్వాత తను విజయ స్వాతి వాళ్ళ ఆడపిల్ల అని చెప్పాను కదండి. తనది అయిపోయింది, నాది అయిపోయింది. కైరూన్ పెట్టుకుంటుంది. చూడండి రెడ్ కలర్ శారీ కైరూను మస్తు మస్తు నవ్వుపిస్తుంది, బాగా అనిపిస్తుంది. తను ఉంటే చాలా గలగల మాట్లాడుతుంది అనమాట. స్వాతి అట్లనే మాట్లాడుతుంది, కైరూన్ అట్లనే మాట్లాడుతుంది. కైరూన్ వస్తే మాత్రం మాకు ఇంకా పండగ. అందుకే గొర్రెటాకు పెట్టుకుంటున్నాం. ఏదైనా అకేషన్ ఉంటే ఎప్పుడైనా సరే, ఇంకా ఇప్పటి నుంచి కదండి, మొన్న చట్నీ పెట్టినప్పటి నుంచి మామిడికాయ చట్నీ పెట్టాం కదండి అందరం కలుసుకొని. అట్లనే ఏదైనా అకేషన్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉంటాం అనమాట అందరం కలవడానికి. మాకైతే మస్తు అనిపించింది అనమాట. ప్లీజ్ ఫ్రెండ్స్, నా వీడియో అయితే ప్లీజ్ నా వీడియో చూస్తే ప్రతి ఒక్కరు ప్లీజ్ ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు ఎంత కష్టపడి వీడియోస్ చేస్తున్నామంటే ఇంకా నేనైతే చెప్పలేనండి. ఒక్కరు కూడా సపోర్ట్ చేయకపోతే ఇంకా మేము అసలు ఈ వీడియోస్ చేసి ఏం లాభం అనిపిస్తుంది అప్పుడప్పుడు. చూడండి నేనైతే ఇంకా నాకు కాళ్ళు బాగా నొప్పి లేస్తుంటే నేనైతే స్టూల్ తెప్పించుకొని కూర్చున్నాను. తర్వాత స్వాతి వాళ్ళ ఆడపిల్లనేమో చేతి తెప్పించుకొని కూర్చుంది తను కూడా. ఇంకా స్వాతి కూడా ఒక చేతికి పెట్టుకుంది, ఇంకో చేతికి మాకు పెట్టి దానికి రైట్ సైడ్ మొత్తం కూడా రెడ్ అయిపోయింది అనమాట. ఇదిగోండి విజయ చేతులు కూడా మంచిగా రెడ్ అయిపోయినాయి చూడండి. మస్తు రెడ్గానే మేము చూడండి ఎట్లా నవ్వుతున్నామో. అసలు మేము తను కైరూన్ చెప్పే మాటలకైతే నవ్వంటే ఆగుతూనే లేదు మాకైతే. అంత హ్యాపీగా కూర్చొని మంచిగా ప్రశాంతంగా నవ్వుకుంటూ మాకున్న సమస్యలు మొత్తం మర్చిపోయి, నిజంగా చెప్తున్నా ఫ్రెండ్స్, చాలా బాగా అనిపిస్తుంది కదా, భలే అనిపిస్తుంది ఇట్లా ఉంటే. నాకైతే రియల్గా చెప్తున్నా మస్తు హ్యాపీ అనమాట. ఇట్లా కూర్చొని మంచి కబుర్లు చెప్పుకుంటూ గోరింటాకు పెట్టుకోవడం, తినడము. నాకైతే మెయిన్గా తినడము. ఒకప్పుడు తింటుండేంలేండి, కొంచెం మంచితనంగా పోయి మేము ఇట్లా ఇబ్బంది పడాల్సి వస్తుందన్నమాట. కానీ ఫ్రెండ్స్ మీ అందరికి చెప్తున్నా, మంచితనానికి పోకండి. ఎవరు ఎట్లా చేస్తే మనం కూడా అట్లనే చేయాలన్నది ఒకటి మైండ్లో పెట్టుకోండి. ఇదైతే నాకైతే బాగా వర్తిస్తుంది. నాకు మంచితనం అసలు పనికిరాదనమాట. మనం మంచితనానికి పోయినామంటే నాకు వెనక నుంచి ఎదురు దెబ్బలు తగులుతూనే ఉంటాయి అన్నమాట. ఇంకా మన రాత అట్లా రాపించుకొని పుట్టినప్పుడు మనం ఏం చేయలేము. ఈరోజు నా వ్లాగ్ అయితే ఇదేనండి. అసలు నేనైతే ఆషాఢ మాసం గోరింటాకు పెట్టుకుంటున్నాం, కానీ మేము విజయ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు, తర్వాత కైరన్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను స్వాతి అనుకున్నాము, కానీ వాళ్ళతో విజయ వచ్చింది, తర్వాత కైరన్ వచ్చింది అనమాట. ఫోన్ చేస్తే వచ్చేసింది అనమాట. వీళ్ళకి చాలా ఇష్టం ఇట్లా పెట్టుకోవడం. నాకైతే భలే ఇష్టం అండి నిజంగా. చూడండి ఎంత బాగా మా చేతులు చూడండి ఎంత మంచిగా పెట్టుకున్నామో నీట్గా. ప్రతి సంవత్సరం కూడా ఇట్లానే పెట్టుకోవాలని మనస్ఫూర్తిగా దేవుడిని అయితే కోరుకుంటున్నా. ఎందుకంటే మనం నవ్వుతూ ఉంటే ఎప్పుడైనా సరే హ్యాపీగా ఉంటాం కదండి. అదిగోండి చూడండి మా చేతులకు అన్నిటికని చెప్తున్నాము. కాకపోతే వీడియో తీయడానికి కూడా స్వాతి వాళ్ళ కొడుకు తీస్తున్నాడు అనమాట. వీడియో తీపించుకోవడానికి కూడా పిల్లలు కదా పాపం, ఆడుకునే పిల్లలు అప్పుడే స్కూల్ నుంచి వచ్చిండ్రు. అదే కొంచెం తీయండి రా వీడియో అంటే కూడా తర్వాత తీస్తాం మమ్మీ అని అంటున్నారు. కానీ పాపం పిల్లల్ని ఎందుకంటే ఇబ్బంది పెట్టాలనిపిస్తుంది. తర్వాత లాస్ట్కి ఫస్ట్ విజయ్ అయితే కడుక్కున్నదండి, నేనైతే కడుక్కునేసుకున్నా. తర్వాత కైరూను తర్వాత స్వాతి ఇద్దరు ఒక్కసారి కడుక్కున్నారు. ఇంకా వదిలేండి, వీళ్ళిద్దరు ఏమంటారు క్లోజ్ ఫ్రెండ్స్ బాగా. అందుకోసం అని చెప్పేసి ఒకరి మీద ఒకరి చేతులు వేసుకొని మరి పోజులు ఇస్తున్నారు అనమాట కెమెరాకి. చూడండి నీదొక చేయవక్క నాదొక చేయక్క అన్నట్టు వాళ్ళు చూడండి ఎట్లా పెట్టుకున్నారు.
కైరన్ మాత్రం చాలా మంచిది. ఇక్కడ విజయ చేతులు నా చేతులు చూడండి. ఎవరి చేతులు బాగా పండినాయి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కైరును, నేను, విజయ, స్వాతి అందరం ఇప్పుడు ఇక్కడ కనిపిస్తాం చూడండి మీకు ఈ వీడియోలో. వీడియోలో స్వాతి ఇక్కడ కనిపించట్లేదు అని అంటే స్వాతి వీడియో తీస్తున్నట్టు అనమాట. మేమందరం కనిపిస్తున్నామంటే స్వాతి వాళ్ళ పెద్ద బాబు తీస్తున్నట్టు అనమాట వీడియో. ఇప్పుడు చూడండి మా కాళ్ళకు కూడా రెడ్గా అయ్యింది, భలే అనిపించింది అనమాట. నా కాలు అయితే జూ అని లాగుతున్నాయండి. గోరెంటాకు పెట్టుకుంటే కాళ్ళకి అంటే హీట్ ఎక్కువ అయితే అట్లనే ఉంటుందంట కదా. ఇదనమాట ఈరోజు నా వీడియో. ప్లీజ్ నా వీడియో మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ మీద ఖచ్చితంగా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. మీరు కూడా పెట్టుకున్నారు. ఆషాఢ మాసం ఇంకా అయిపోతుంది, సండేనే లాస్ట్ కాబట్టి తొందరగా పెట్టుకోండి. వాళ్ళు ఎవరైనా ఉంటే తొందరగా గోరింటాకు అయితే పెట్టేసుకోండి. ఇదనమాట ఈరోజు నా వ్లాగు. మరొక మంచి వ్లాగ్తో నేను మేము ముందుంటాను. మా గోరింటాకు మా నలుగురిట్లో ఎవరు గోరింటాకు బాగా పండింది అనేది నాకు మాత్రం ప్లీజ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ మీద ఖచ్చితంగా ప్రెస్ చేయండి. చూడండి ఫ్రెండ్స్ ఎంత ఎర్రగా పండింది, అసలు సూపర్ అంటే సూపర్ కదా. ఓకేనా ఫ్రెండ్స్, మరొక మంచి బ్లాగ్తో నేను మీ ముందుంటాను. అంతవరకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకొక వీడియోతోనే మీ ముందుంటాను. అంతవరకు బాయ్ బాయ్.